Hey, hello guys, welcome back to my YouTube channel Behind Prescription 46. This is Aditya. ఈ రోజు వీడియోలో మనం జీప్యాట్ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. జీప్యాట్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంఫామ్ అయితే మనం చదవడానికి అయితే రాస్తాం అనమాట. సో మెయిన్లీ స్కాలర్షిప్స్ అనమాట. స్టైఫండ్ అయితే 12,000 వరకు అయితే వస్తుంది. సో ఎగ్జామ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 4th ఇయర్ ఆఫ్ బీఫామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఫైనల్ ఇయర్ ఆఫ్ 4th ఇయర్లో అయినా ఉండాలి. ఈ ఎగ్జామ్కి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. బీఈ బీటెక్లో ఫార్మస్యూటికల్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ చేసిన స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జీప్యాట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే డిస్కస్ చేద్దాం. జీప్యాట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 3 hours ఉంటుంది. 125 క్వశ్చన్స్, టోటల్ 500 మార్క్స్కి అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి 0 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 3,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉన్న స్టూడెంట్స్కి అయితే 2,500 అయితే ఉంటుంది. సో ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అలైడ్ సబ్జెక్ట్స్ నుంచి అయితే 38 క్వశ్చన్స్, ఫార్మాస్యూటిక్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అయితే 38 క్వశ్చన్స్, ఫార్మకాగ్నస్ నుంచి 10 క్వశ్చన్స్, ఫార్మకాలజీ 28 క్వశ్చన్స్, అదర్ సబ్జెక్ట్స్ నుంచి అయితే 11 క్వశ్చన్స్ వస్తాయి. సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే ఇయర్ టు ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కింద ఇంక్లూడ్ అయిన సబ్జెక్ట్స్ వచ్చి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫార్మస్యూటిక్స్లో వచ్చేసి డిస్పెన్సింగ్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, కాస్మెటిక్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, బయోఫార్మస్యూటిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్మకాలజీలో హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ మెయిన్ సబ్జెక్ట్స్. అదర్ సబ్జెక్ట్స్లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. జనరల్కి అయితే 200 to 225 మార్క్స్ అయితే కావాలి. ఓబీసీ 175 to 190, ఎస్సీ 140 to 150, ఎస్టీకి 80 నుంచి 90 మార్క్స్ అయితే కావాలి. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంటాయి బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్. అలాగే టఫ్ లెవెల్ ఆఫ్ ద పేపర్ని బట్టి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే డిసైడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఓవర్సీస్ ఎగ్జామ్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.